ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇదే వెస్టీజ్లో చాలామంది నెలకు ₹1000 స్టార్ట్ చేసిన తర్వాత హైయెస్ట్ ఇన్కమ్ ₹1,50,00,000 ఒక పర్సన్ తీసుకున్న వ్యక్తి ఉన్నారు ఈ బిజినెస్ ద్వారా. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో అర్థమైంది. నేను మా జాబ్లో చూశాను, మా బాస్ చూశాను, ఆయన ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ మా బాస్. ఓకేనా, ఐఐటి గోల్డ్ మెడలిస్ట్. ఆయన శాలరీ వచ్చేసి 3 lakhs అప్. ఆయన చేతుల మీద ఆ కంపెనీకి 2,000 కోట్లు తీసుకెళ్ళాడు ఆయన కంపెనీకి. బట్ ఆయన శాలరీ వచ్చేదంత 3 లక్షలే. ఒకరోజు ఎండీకు ఆయనకి కొంచెం పడరాలేదు, పంపించేసారు బయటకన్నట్టు. అది ఎంత కష్టపడ్డా ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. బట్ అదే ఈ ఇండస్ట్రీలో చూసినప్పుడు మీ స్టార్టింగ్లో మీరు ఎంత కష్టపడతా దానికి తగ్గట్టు రాదు. స్టార్టింగ్లో ఎంత కష్టపడినా దానికి తగ్గట్టు తక్కువ వస్తుంది. బట్ మీరు బిజినెస్ బిల్డ్ అయ్యే కొద్దీ, టీం పెరిగే కొద్దీ, నెట్వర్క్ పెరిగే కొద్దీ ఆ ఇన్కమ్ కొంచెం పెరుగుతుంది. ఒకే లెవెల్ సాటిస్ఫై అవుతారు. ఎస్, నాకు కష్టంతో ఇన్కమ్ వస్తూ ఉందని. అది 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు. ఆ తర్వాత ఒక టైం వస్తుంది, నేను ఏం చేస్తున్నా ఏం వస్తుంది, మీ కష్టపడి అంతే ఉంటుంది, మీ ఇన్కమ్ అది మల్టీప్లై అది ఉంటుంది. 50 లక్షలు, 1 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. ఈరోజు మా టీంలోనే నెలకు ₹1000 నుంచి 15 లక్షల దాకా చూస్తున్నాం మా టీం లోపల నుంచి. పక్కన ఎక్కడో కాదు, ఇదే గజవల్లో 3.5 lakh ఇన్కమ్ మీ మధ్య నుంచి చూస్తున్నారు. రేపు ఈ ఇన్కమ్ 5 లక్షలు, 10 లక్షలు కానక్కర్లేదా, ఎప్పుడైనా అయిపోవచ్చు. అది ఒకవేళ మీ దగ్గర సత్తా ఉంటే అందరికన్నా ముందు 20 లక్షలు మీ దగ్గర చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు వచ్చి కొత్త వాళ్ళు కూడా అంత పొటెన్షియల్ ఇంట్లో ఉంది. ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ ఏం లేదు. ఎవరు ఎంత కష్టపడితే అంత సంపాదించే అవకాశం దీంట్లో ఉంది. మీ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా, మీ అచీవ్మెంట్ వచ్చినప్పుడల్లా సంతోషపడేది ఎవరు? మేమే. ఆ పొటెన్షియల్ కనిపించింది. ఎస్, దీంట్లో చాలా ఉంది చేసుకుంటే. రెండోది ఏంటంటే, ఇక నేను చెప్పాను జాబ్ లోపల నచ్చినా నచ్చకుండా ఆయనతో పనిచేయాల్సింది. బట్ ఇక్కడ ఏం కనిపించింది అంటే, నచ్చకపోతే ఆయన పక్కన పెట్టేసి నచ్చినంత పని చేసుకోవచ్చు. ఇక్కడ మంచి ఎవరి డిపెండ్ లేము, టీం పెరుగుతూ ఉంటుంది. ఎవరు నచ్చితే వాళ్ళతో పని చేయవచ్చు. ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఎక్కడ జవాబాదారు లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. మరి ఇంత మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు యూజ్ చేయాలా వద్దా? అవునా కదా? అది అనిపించింది. అప్పటి నుంచి భరత్ ప్లాన్ చెప్పాడు, 1.5 hour ప్లాన్ చెప్పారు. ప్లాన్లో మొత్తం ఏముంది? అవుట్కమ్, ఏదో వస్తువు బయట వాడుతున్నాము, బయట నుంచి వాడమంటున్నారు. ఓకేనా, ప్రొడక్ట్ చేంజ్ చేసి వాడడం ద్వారా ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుందంటే యూజ్ చేయాలన్నా వద్దా? యూజ్ చేయాలన్నా వద్దా? చేయాలి కదా. నాకు అది అనిపించింది. ఓకేనా, ఈ బిజినెస్ చేసినా చేయలేదు వాడుతున్నాం, ఇదేదో వాడికి వస్తుందంటే ఎందుకు కాదు. రెండోది ఏంటి? టీం బిల్డ్ చేయాలా. ఏం చేయాలా? టీం బిల్డ్ చేయాలా. టీం బిల్డ్ చేయాలంటే ఎవరితో ఉన్నా మాట్లాడాలా. అవునా కదా? మరి ఎలాగో మనకు అలవాటు ఉంది, ఎవరితో మాట్లాడకుండా ఉండలేము మనం, ఏదో ఒకటి మాట్లాడతాం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పుడేం నవంబరా, ఇప్పుడు మీ జనవరి దాకా అందరూ ఫుల్ బిజీ. ఎలక్షన్ అయిపోయే వరకు అందరి నోట్లు అదే మాటలు ఉంటాయి. కేసీఆర్ ఎట్లా చేస్తే, ఆయన ఇట్లా చేస్తే, మోడీ ఎట్లా చేస్తే, అవును కదా, వీని తిట్టుడు వాని తిట్టుడు కదా. మీరు ఎవరి గురించో మాట్లాడుతున్నారో ఆయన అసలు మాట వినట్లేదు. మీ కేసీఆర్కు తిట్టినా, చంద్రబాబుకు పొగిడినా, అవునా కదా, ఎవరు ఏం తిట్టినా ఆయన వాళ్ళకి కూడా వినిపించట్లేదు. కానీ దాని గురించి మనం గంటలు పెట్టే మాట్లాడుతున్నాం. ప్రతి న్యూస్లో చూస్తున్నాం ఏమవుతుంది ఏం లేదని. వచ్చేది ఏముంది? మీరు మెచ్చుకున్నా వచ్చేది లేదు, తిట్టినా పోయేది లేదు. అవునా కదా? మరి అదేదో అక్కడ పెట్టే టైం ఒక 2 hours దీని గురించి మాట్లాడినప్పుడు మీ టీం బిల్డ్ అవుతుంది, ఇన్కమ్ వస్తుందంటే మాట్లాడదా? సింపుల్. మేము అదే చేసినప్పుడు కొందరు నమ్మారు, కొందరు నవ్వారు. ఎవరైతే మాతో వచ్చారో వాళ్ళతో పని చేసాం, మాతో రాలేదు వాళ్ళకి వదిలేసాం. ఇంకా ఇప్పుడు ఇంకా అలాగే పని చేసుకుంటున్నారు. మేము ఎప్పుడూ అక్కడి నుంచి బయటపడ్డాం, ఫ్రీడమ్ వచ్చిందని. అప్పుడు వారం వెయిట్ చేసేవాళ్ళము. సండే ఎప్పుడు వస్తుందా, సండే ఎంతమంది మంచిగా అనిపిస్తుంది? అరే అందరికి మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే జవాబాదారీ ఉండదు, ఎప్పుడైనా లేవచ్చు, ఏదైతే ఏమైనా చేయొచ్చు. అవునా కదా? సండే ఈజ్ అ హాలిడే. అవునా కదా? దానికోసం మొత్తం 1 week అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. అవునా కదా? కానీ మాకు అలాగే ఉండేది. ఈరోజు మా లైఫ్లో రోజు సండేనే. సండేకు మండేకు తేడా లేదు. ఒక రోజు సండేనా మండే అర్థం కాదు చూస్తారు. ఎందుకంటే ఎక్కడ కమిట్మెంట్ లేదు, ఉన్న కమిట్మెంట్ మాతోనే, కానీ ఎవరు ఆన్సరబుల్ కాదన్నట్టు. బట్ అలాంటి ఫ్రీడమ్ కావాలంటే ఇక్కడ కొంచెం కష్టపడాల్సింది.
ఓకేనా? ఈ బిజినెస్ చేయడం ద్వారా ఒకటి టైం ఫ్రీడమ్ వచ్చింది, బాస్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. అంతకన్నా మించి నేను 10 years జాబ్ లోపల చెప్పుకోదగ్గట్టు ఎవరికి హెల్ప్ చేయలేకపోయాం. ఓకేనా? మా దగ్గర కంపెనీలో పనిచేసేటప్పుడు కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీ ప్రమోట్ చేస్తాం. ఓకేనా? అక్కడ అదే పెద్ద హెల్ప్ అని చెప్పొచ్చు. నా చేతుల మీద ఆల్మోస్ట్ ఒక 5-6 మందికి నేను హెల్ప్ చేసి ఉంటాను, ఆ క్యాజువల్ కేటగిరీ నుంచి పర్మనెంట్ ఎంప్లాయ్ కింద ప్రమోట్ చేయడానికి. బట్ ఈ బిజినెస్ చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 80 కన్నా ఎక్కువ మంది మోర్ దాన్ 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంతకన్నా సంతోషం ఏం కావాలండి? అవునా కదా? ఆ తర్వాత కారు మేడం చెప్తున్న రోజు దాదాపుగా అలా తీసుకున్నప్పుడు మనం చిన్న కార్ తీసుకున్నాం అప్పట్లో, సెలిరో కార్ కదా, చాలా పవర్ఫుల్ కార్, మన చాలా సెంటిమెంట్ ఉన్న కార్ అది. దాని నుంచి దాదాపుగా 150 కన్నా ఎక్కువ కార్లు కింగ్లో వచ్చినాయి హైదరాబాద్లో. దాంట్లో ఒక BMW 2 బెంచ్ కార్లు ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకొన్ని రాబోతున్నాయి. అవునా కదా? మరి ఇంత మందికి ఈ అవకాశం హెల్ప్ దొరుకుతున్నప్పుడు మేము తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమా కాదా? మంచి నిర్ణయం కదా. ఇంకా రాబోయే ఇండ్ల గురించి మాట్లాడుతుంటే ఆల్రెడీ 5-6 ఇండ్లు వచ్చినాయి. మీ అందరూ తెలిసినట్టు అశోక్ తీసుకున్నారు 1 కోటి రూపాయలు పెట్టి. అవునా కదా? దాసు గారు 2 కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నారు. మన గ్రేట్ అబ్బాయి చరణ్ సార్ 3.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు ఆల్రెడీ. అయినా నిన్నే నేను చూశాను, మన గ్రేట్ లీడర్ బడ్డేమన్ శ్రీనివాస్ గారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇల్లు ఆల్రెడీ బుక్ చేశారు. నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయిపోతుందంట. ఇంకో సర్ప్రైజ్ రాబోతున్నాయి. మీ మధ్యలో నుంచే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఇంకో ఇల్లు కూడా త్వరలో రావచ్చు మీ మధ్యలో నుంచి. ఇదే అండి బిజినెస్ ఉన్న పొటెన్షియల్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు నయా పైసా అడగట్లేదు, ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా మొదలు పెట్టవచ్చు. 5-10 గొప్ప విషయం కాదు, ఆడదని కొంటామన్నట్టు. ఆ తర్వాత ఏంటంటే మీకు ఈ చదువు బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎవరైనా చేయొచ్చు. చూస్తారు ఇక్కడ పుణ్యవతి మీడియం నుంచి ఏం చదువుతున్నారనే 4th ఏముందో అక్కడ నుంచి మన శ్రీనివాస సైంటిస్ట్ వరకు. అవునా కదా? మధ్యలో అందరూ మీ అందరు కూడా ఎక్కడ మధ్యలో ఉంటారు కదా. అవునా కదా? మరి ఇద్దరు సక్సెస్ అయినప్పుడు మీరు ఎందుకు కాలేదు? ఇప్పుడు చిన్న స్టోరీ చెప్తాను మీకు. 2 స్టోరీ చెప్పాలంటే మర్చిపోతే గుర్తు చేయండి. ఒకటి కోతి మీద కొట్టి గాడి మీద. అవునా కదా? ముందు కోతి ముగిద్దాం ముందు. అవునా కదా? చూడండి, ఒక చెరువు ఉండే, చెరువు పక్కన చాలా పెద్ద చెట్టు ఉండే. చెట్టు పైన 3 కోతులు కూర్చున్నాయి. 3 కోతులు కూర్చున్నాయి. మంచి మధ్యాహ్నం పూట మంచి చల్ల గాలి వస్తూ ఉంది, కింద నీళ్ళు కనిపిస్తున్నాయి కదా. అక్కడ నుంచి ఒక ఆకాశవాణి అయింది. ఏంటంటే ఎవరైతే ఈ చెరువులో ముందు దుంకుతారో వాళ్ళు రాజ్ కుమార్ లాగా పెట్టుకొస్తారు. సింపులా? ఆ ఆకాశవాణి అయింది. అవ్వంగానే ఒక కొద్ది టక్కుని దుంకేసింది. 5 నిమిషాల్లో రాజ్ కుమార్ బయటకు వచ్చింది. ఈ 10 రేపు అయితే కొంచెం న్యూస్ ఉంటే చాలు, మీడియా రెడీగా ఉంది. టక్క మీడియా వాళ్ళందరూ మైకులు పట్టుకొచ్చారు. అప్పుడు ఇంటర్వ్యూ చేయాలి కదా మరి. అవునా కదా? మన క్రికెట్ చూస్తుంటారు, ముందు ఎవరు చేస్తారు, ఎవరైతే ఓడిపోతే వాళ్ళు చేస్తారు. అంటే పీటీ మ్యాచ్ తర్వాతనే విన్నర్స్ చేస్తారు అన్నట్టు. ముందు పోయి ఆ 2 కోతులు ఇంకా పైన కూర్చున్నాయి. వాళ్ళకి ఇంటర్వ్యూ మొదలు పెట్టి వాళ్ళు పిలిచారు, మ్యాచ్ ముందుకు ఇచ్చారు. మరి మీరు విన్నరు, ఆ కోతి కూడా విన్నది. అవకాశం ముగ్గురికి సేమ్ ఉండేది కదా. అదేమో దుంకి రాజ్ కుమార్ అయింది. ఇంకా మీరు ఈటే కూర్చున్నారు ఎందుకు అని. ఆ 2 కోతులు అంటాయి, నువ్వు చెప్పింది కరెక్టే, ఆకాశవాణి మేము విన్నాం, అది విన్నది, 2 విన్నాం, 2 విన్నాము. కానీ మేము కొంచెం ఆలోచించినాం. ఏంటంటే దుంకుడైతే ఈజీగా ఉంది, దుంకినాక రాజ్ కుమార్ అయితమో కామో రిస్క్ ఎందుకు లేదు, ఆలోచించేలోపు దుంకేసింది అన్నట్టు మనకి. అందుకని ఛాన్స్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత గెలిచింది రాజ్ కుమార్, అయితే అందరూ పోయినారు. ఆ తర్వాత అన్నప్పుడు మైక్ ఇచ్చినాడు. మరి నేను దుంకినావు, నేను కూడా సేమ్ విన్నాక ఒకటే ఆలోచించిన, ఏముంది దుంకాల. దుంకిన తర్వాత ఏమవుతుంది, 5 నిమిషాలు బయటకు వస్తాం. రాజ్ కుమార్ కావచ్చు కాకపోవచ్చు. అవునా కదా? అనుకుందాం మనం ఫెయిల్ అయినాం, రాజ్ కుమార్ కాలేదు. అప్పుడేముంటాం, ఇప్పుడేమున్నాం అంటే దుంకిన తర్వాత రాజ్ కుమార్ అయినా కాకున్నా ఏముంటాం, పోతే అయితే పక్క. అది చేంజ్ కాదు కదా. ఒకవేళ అదృష్టం బాగుండి రాజ్ కుమార్ అయితే మొత్తం రూపురేఖలు మారిపోదా? సేమ్ అవకాశం కొత్త వాళ్ళ కోసం అలాగే. ఇప్పుడు వెస్టీజ్ మీ ముందు వచ్చింది,
ఒక 2 years కమిట్మెంట్తో దీంట్లో పనిచేసిన తర్వాత మీరు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అనుకుందాం మీ సక్సెస్ కాలేదని, మునిగేది ఎంత? 0. ఇప్పుడు ఎట్లున్నామో అప్పుడు అట్లా ఉంటాం. 2 ఏళ్ళకి ఎట్లా ఇప్పుడు అట్లా ఉన్నాం, ముందు కూడా అలాగే ఉంటాం. ఒక్కవేళ మీ అదృష్టం బాగుండి మీరు యూసీడీనో డీసీడీనో డివిజన్ అయిపోతే మీ దగ్గర 2 లక్షలు 4 లక్షలు ఇంకా రావడం మొదలవుతే మీ లైఫ్ మారదా? మరి దానికోసం ఇక్కడ ప్రయత్నం చేయాలా వద్దా? దుంగాలా వద్దా? స్టార్ట్ చేయాలా వద్దా? సింపుల్ బిజినెస్. దీనికి ఎక్కువ రీసెర్చ్ అవసరం లేదు, తెలుగు అవసరం లేదు. అందుకని చూస్తున్నారు ఈ స్టేజ్ పైన ఎలాంటి వాళ్ళ సక్సెస్ అవుతున్నారు. దానికోసం ఏంటి, మీ చిన్న నిర్ణయం, ఒక్క డిసిజన్ మీ లైఫ్ మార్చేస్తున్నారు అంట. మార్చుకోవాలి మరి. మేము అలాగే మొదలు పెట్టాం. ఇప్పుడు చూస్తూ మీ ముందు చూస్తున్నారు మాకు. ఓకేనా? నేను గ్యారెంటీ చెప్తున్నాను, రాబోయే 2 సంవత్సరాల్లో ఫస్ట్ లెవెల్ ఏదైతే బ్రాండ్ నిలబడ్డారో మీరు రాసుకోండి. అవసరం అయితే నెక్స్ట్ 2 years లోపల డియూసీ లైన్ లో ఇక్కడ నుంచి అంట. మా దాంట్లో మీరు ఉన్నారా లేదా డిసైడ్ ఎవరు చేయాలా? మీరు చేయాలా. ఆ సిద్ధార్థ్ సింగ్ 150 వస్తూ ఉంది. ఓకేనా? మా చీఫ్ మెంటర్ భరత్ సార్కి 80-90 లక్షలు వస్తున్నాయి మంత్లీ. మా దగ్గరనే 17 లక్షలు చూస్తూ ఉన్నారు మీరు. చూడండి, ఈరోజు వెస్టీజ్ కంపెనీ అనేది ఈ 19 years లోపల దాదాపుగా ఇప్పుడు మంత్లీ 3,000 ఇయర్లీ 3,000 కోట్ల టర్న్ వెళ్ళిపోయింది. వీళ్ళందరికీ కూడా ఆ 3,000 కోట్ల నుంచే వాళ్ళ పార్ట్నర్షిప్ కింద వాళ్ళ టర్న్ కింద వీళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంది. వీళ్ళ అందరికి కూడా ఒక 2 years 3 years బ్యాక్ రాలేదు. ఎందుకు రాలేదు? దీంట్లో వీళ్ళు లేరు కాబట్టి. కంపెనీ టార్గెట్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ 2-3 years లోపల టాప్ 10లో వరల్డ్ వైడ్గా పోయేది ఉంది. ఆ తర్వాత 2030 కల్లా దాదాపుగా 20,000 కోట్ల ప్లస్ అనుకుంటున్నారు టర్న్ ఓవర్. 3,000 కోట్లకి ఇంకా పైసలు వస్తుంటే 20,000 కోట్లకి పోయిన కంపెనీ పెరిగినప్పుడు మళ్ళీ అందరి ఇన్కమ్ కొన్ని కోట్లలో ఉంటుంది మనది. ఆ రోజుల్లో మీకు కూడా దాంట్లో ఏమన్నా రావాలి, 2-3 కోట్లు రావాలనుకుంటే ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇప్పుడే. 3 ఏళ్ళ తర్వాత అవును అప్పుడు ఫలానా వ్యక్తి పిలిచి ఉండే, ఆ టెంపుల్ మీటింగ్ అంటే పోయిండే, సంఘటనలు తూకండి సార్ వచ్చి ఉండే అంటే చెప్పిండు. ఆ రోజు చేస్తే బాగుంటే ఇప్పుడు లేట్ అయిపోయింది. చేతులు కాల్చినాక అంటారు ఆటలు పట్టుకున్న ఉపయోగం లేదు. ఇప్పుడు మంచి అవకాశం ఉంది, రైట్ టైంలో ఉంది, బిజినెస్ బాగా గ్రో అవుతుంది, యూజ్ చేసుకోవచ్చా? మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, వినడానికి బాగానే ఉన్నాయి. సక్సెస్ వస్తుంది, ఇల్లు వస్తున్నాయి, కార్ వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, ఫారెన్ ట్రిప్ వస్తూ ఉంది, ఇవన్నీ బాగున్నాయి. మరి దీనికోసం ఏం చేయాలా? కావాలి కదా? చాలా సింపుల్. ఇక్కడ మీకు నేర్పింది విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. అది చెప్పింది ఫాలో అవ్వాలా. ఈరోజు మీకు పిలుచుకొచ్చారు వాళ్ళు, మీ అప్లయన్స్ హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు క్వశ్చన్ లేకుండా, డౌట్ లేకుండా జస్ట్ ఫాలో అవుతే 2 ఏళ్లలో మీ రూపురేఖలు మారిపోతాయి. మొత్తం చెప్పడం కష్టం కాబట్టి కొన్ని హైలైట్ పాయింట్స్ కొన్ని మనం చూద్దాం. తద్వారా అవగాహన వస్తుంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పిలిచారు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఫస్ట్ పని ఏం చేయాలా? థ్యాంక్ యూ చెప్పాలా. ఎవరికి పిలిచారో వాళ్ళకి. రెండో పని ఏంటి, ఈ బిజినెస్ అర్థం కాకపోయినా బిల్కుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, స్టార్ట్ చేయాలా. అలా మూడో పని ఏంటంటే ఇంట్లో అయితే మీకు వస్తువులు అవసరం ఉన్నాయో, అయితే వెస్టీజ్ తయారు చేస్తున్నాయో అవన్నీ కొనుక్కోవాలి. ఓకేనా? నేను ఫస్ట్ టైం బిజినెస్ చూసినప్పుడు, ఆ ప్లాన్ చూసినప్పుడు దీంట్లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, షాప్ చేంజ్ చేయమన్నారు. అప్పుడు నా దగ్గర అవకాశం ఉండే, నేను దీన్ని ఏదో స్కీమ్ కిందనో చూడలేదు, బిజినెస్ కింద చూసిన. బిజినెస్ నడుస్తుంది ప్రొడక్ట్ పైన. ఒకటేదో 2 ప్రొడక్ట్ తీసుకొస్తే అర్థం కాదు అనుకున్నా. 2 సోపులు తీసుకొచ్చిన బిజినెస్ వాడినా చూద్దాం ఎట్లుంటుందని. నాకు అదృష్టానికి ఆ సోప్ నచ్చలేదు అనుకోండి, తెచ్చి సోప్ నచ్చలేదు, మొత్తం బిజినెస్ పోయినట్టే కదా మరి. అవునా కదా? నేను తెలియనప్పుడు ఏం చేసిన అంటే ఇది లక్షలు వస్తాయినప్పుడు ఒక 10,000 ప్రొడక్ట్ కొనుక్కుంటే పోయిందేముంది. అవును కదా? అన్ని కేటగిరీలో కొన్ని ప్రొడక్ట్స్ పట్టుకొచ్చిన. అన్ని కేటగిరీలో నేను ఎట్లా వేసిన అంటే ఒక 10 ప్రొడక్ట్స్లో ఎగ్జాంపుల్ అంటున్నా, ఒక 8 ప్రొడక్ట్ బాగలేకపోతే బిజినెస్ బాగలేనట్టే. అవునా కదా? కానీ 10లో 8 బాగుంటే నమ్మొచ్చా? ఆ 2 బాగలేవని కాదు, నాకు అర్థం కాకపోవచ్చు, నాకు సూట్ కాక మంచిగా అనిపించకపోవచ్చు.
ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, మరి వెళ్ళింది వస్తే పక్క అట్లా అని తీసుకొచ్చాను. నేను వాడాను, మా మదర్ వాడారు, పిల్లలు వాడారు, వీళ్ళందరూ వాడారు, అందరు మంచిగా అనిపించింది. ఎప్పుడు తెలిసింది? అది వాడినాక తెలిసింది. ఇప్పుడు రెండో పని ఏంటి? మీకు కావాల్సిన ప్రొడక్ట్ అక్కడ నుంచి 1కి 2 తెచ్చుకోండి. ఓకేనా? చాలా ప్రొడక్ట్ రేంజ్ ఎక్స్ప్లెయిన్ చేసేట్టు తెచ్చుకోవాలనేది. ఆ తర్వాత మూడో పని ఏంటి? మీకు తెలిసిన వాళ్ళ లిస్ట్ రాయండి. మీకు తెలిసిన వాళ్ళ లిస్ట్ రాయండి. ఈ బిజినెస్ పెరిగేదే జనాల నుంచి, అవునా కదా? చూడండి, సక్సెస్ఫుల్ పర్సన్ ఎక్కడ కూడా ఏ ఫీల్డ్లో పోయినా ఒక్కడు ఏం చేయలేడు. ప్రతి సక్సెస్ఫుల్ పీపుల్ వెనకాల ఒక టీం ఉంటుంది, అవునా కదా? కొన్ని పేరు చెప్పండి సక్సెస్ఫుల్ పీపుల్. టాటా చెప్పారు, ఇంకా అంబానీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మున్సిపాలిటీ అయింది, ఆ మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ అయినోడు, అవునా కదా? వాళ్ళందరికీ ఒక టీం ఉందా లేదా? మీ మున్సిపల్ చైర్మన్కి మున్సిపల్ కౌన్సిలర్ సపోర్ట్ చేస్తేనే అయింది. మున్సిపల్ కౌన్సిలర్స్ లేకుండా ఒకడు అవ్వచ్చా? కాదు. అంటే ఎమ్మెల్యే లేకుండా సీఎం అవ్వచ్చా? లేదు. ఎంపీ లేకుండా ప్రైమ్ మినిస్టర్ కావచ్చా? వాళ్ళ ఇప్పుడు టాటా బిర్లా అన్నారు, వాళ్ళకు కూడా సైంటిస్టులు, రకరకాల టీమ్ మెంబర్స్ దాంట్లో ఉన్నారు, కలిసి కట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళగలిగారు. ఓకేనా? అదే విధంగా మీరే తీసుకోండి. మీరు ఒకరే ఉంటే దాని ఫ్యామిలీ అంటారా? అన్నారు కదా, భార్య భర్త ఉన్నప్పుడు ఫ్యామిలీ అంటాం. దాంట్లో వాళ్ళు భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి ఉన్నట్టు ఒక టీం కిందనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు యూసిటీ కావాలన్నా, యూసిటీ కావాలన్నా, ఏపీకి వెళ్ళాలన్నా మీకంటూ ఒక టీం ఉండాలా. మీ టీం ఎవరు ఏర్పరచాలా? మీరే ఏర్పరచాలా. ఆ టీం బిల్డ్ చేయడంలో మీకు సపోర్ట్ అవుతుంది మీ యొక్క లీడర్స్తో, మీ అప్లైన్తో. కాబట్టి మీరు ఫస్ట్ చేస్తారంటే మీ లిస్ట్ బిల్డ్ చేయండి, ఆ లిస్ట్ వాళ్ళకి చూపించండి, జనాలకు ఏం మాట్లాడాలా, ఎట్లా పిలవాలా వాళ్ళు నేర్పిస్తారు. ఓకేనా? ఇంతమంది వచ్చారు, మీకు ఎవరో ఒకరు పిలిచారు కదా, అవునా కదా? మీరు పిల్లలు వచ్చారా? పిలిస్తే చెప్తేనే వచ్చారు కదా, వచ్చిన అర్థమైంది. ఇక్కడ మీరు పిలిచిన తర్వాత వాళ్ళకి ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలో వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అట్లా టీం పెరుగుతుంది. ఆ టీం లోపల వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్ వాడుకుంటూ పోయినప్పుడు ఆ టీంలో జరిగే లావాదేవీల పైన, ఆ టీంలో జరిగే టర్న్ ఓవర్ పైన మీకు అనేది వస్తుంది. సింపుల్ గా ప్రొడక్ట్ వాడాలా, లిస్ట్ బిల్డ్ చేయాలా, మీ అప్లైన్ సపోర్ట్ తో పిలవాలా, ప్లాన్ చూపించాలా, స్టార్ట్ చేయాలా. రైట్? కొంచెం బోర్డు తీసుకుంటారు 2 minutes. ఆ తర్వాత ఏం చేయాలా? ఓకేనా? ఈ బిజినెస్ ఇస్ వెరీ సింపుల్. ఈ బిజినెస్ చాలా సింపుల్. ఎందుకంటే చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా విషయాన్ని మానిటరింగ్ చేయగలుగుతామో దాన్ని మెరుగుపరచవచ్చు. మానిటరింగ్ తెలుగులో ఏమంటాం మనం? గమనించినామా? దేనిని మనం పర్యవేక్షించగలమో దాన్ని బాగుపరచగలము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హెల్త్ ఉంది, ఒక మనిషి హెల్త్ ఉంది, బాగుందా బాగలేదు ఎట్లా తెలుస్తుంది అంటే టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, అవునా కదా? టెస్ట్ పెడతాం మనం. టెస్ట్లు ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఉన్నాడు, నా డయాబెటిక్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఆ నంబర్స్ పైన 160 తక్కువ ఉంటే డయాబెటిక్, 160 అంటే డయాబెటిక్ అంటారు. బీపీ ఏది 120/80 అంటారు. ఆ నంబర్స్ కింద పోయినప్పుడు బీపీ వచ్చినట్టే. అంటే ఇవన్నీ మనం మానిటర్ చేస్తామా చేయమా? ఆ దాని తగ్గట్టు కరెక్షన్ ఇస్తారు అన్నట్టు. ఎంతెందుకు? నేను పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తే ఎగ్జామ్ రాస్తారు, అలా పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఎట్లా తెలుస్తుంది? నంబర్స్ నుంచి 30 తక్కువ వస్తే ఫెయిల్, 30 తక్కువ వస్తే పాసు, 50 వస్తే సెకండ్ క్లాసు, 60 వస్తే ఫస్ట్ క్లాసు, 70 క్లాస్ అయితే డిస్టింక్షన్, అవునా కదా? ఇవన్నీ ఏంటి? నంబర్స్. దానికోసమని వాళ్ళు వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్ అన్ని పెట్టారు, అవునా కదా? అంతేందుకు మీకు ఎంసెట్ పోవాలన్నా, మీరు ఐఐటి పోవాలన్నా అక్కడ ఏం కావాలా? ర్యాంక్ కావాలా. ర్యాంక్ ఏంటి? నంబర్స్, అవునా కదా? అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళ జర్నీలో ఆ ప్రాసెస్ లోపల ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేసి కరెక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ పోతారు, మార్కులు తక్కువ వచ్చినాయి, ఏం చేస్తారు? ట్యూషన్ పెట్టాలా, స్కూల్ మార్చాలా, కాలేజ్ మార్చాలా చేస్తారు కదా. అట్లా ఈ బిజినెస్ కూడా కొన్ని నంబర్స్ పైన నడుస్తుంది. దేనిపైన? నంబర్స్. నంబర్ నడిచినప్పుడు ఆ నంబర్ ని కరెక్షన్ చేసుకుంటే సక్సెస్ ఎవరైనా కావచ్చు, సక్సెస్ ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా? దానికోసం ఏం చేయాలా? సింపుల్. దీంట్లో
ఒక 10 మందిని స్పాన్సర్ చేయండి, మీ టీంలో తీసుకురండి. ఎంతమందిని? 10 మంది. ఆ తర్వాత ఆ 10 మందిని మంచోల్ని ఒక 6గురిని ఐడెంటిఫై చేస్తారు మీ లీడర్. మీరు తీసుకొచ్చారు, మీ అప్లై యాక్టివిటీ ఐడెంటిఫై చేస్తారు 6ని. ఓకే, ఈ 6 ఏదైతే టీం ఉందో ఈ 6 టీం చాలా పవర్ఫుల్. ఈ 6 టీం చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఈ 6గురికి నెలకి ఒక 15,000 వ్యాపారం ఎలా చేయాలో నేర్పించాలి. ఏం చేయాలా? ఎలా చేయాలో నేర్పిస్తారు వాడు. దాంట్లో పోయి అమ్మేది లేదు, సింపుల్ చెప్తారు ఏం చేయాలన్నది. ఇప్పుడు వాడతాం, కొంత సేల్ చేస్తాం, టీం బిల్డ్ చేస్తాం. దాదాపు ఇక్కడ ఎంత పీ వచ్చింది? 500 పీ వచ్చింది అన్నట్టు. ఈ పని చేయగలిగినప్పుడు మీకు సెకండ్ మంత్ లోనే మీ ఇన్కమ్ దాదాపుగా 10,000 దాటిపోతుంది. సెకండ్ మంత్ లోనే 10,000 దాటిపోతుంది. దీనికి మన విన్నింగ్ టీమ్ లో ఒక కోర్ అంటారు, కోర్ విత్ 500 పీవీ. రాసి పెట్టుకోండి, పిలిచేవాళ్ళతో కూర్చోండి. అదే కోర్ అన్నారు, కోర్కి ఏం చేయాలని డీటెయిల్ చెప్తారు వాడు, ఏం చేయాలనేది. అర్థమైందా? అదే క్రైటీరియా ఉంటే అది పక్కా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం చేశారు మీరు? ఒక 6 టీం ఏర్పరిచారు. ప్రతి వాళ్ళు 15,000 నేర్పించారు. ఇప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఇన్కమ్ కావాలన్నప్పుడు ఒక 15,000 బిజినెస్ చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్? చాలా చిన్న బిజినెస్. అదే కూరగాయలు బిజినెస్ చేస్తాడు, కూరగాయలు, పాలమెట్టోడు అనే కిరాణా షాపులు, అక్కడ నెలంతా ఉద్యోగం చేస్తే ఇక్కడ ఏంటి రోజుకే వాడు 40-30 వేలు చేస్తా ఉన్నాడు. ఇక్కడ మొత్తం నెల మొత్తం మీద 10,000 అంటున్నాను నేను. అవునా కదా? ఆ తర్వాత వీళ్ళకి ఇట్లాగే హెల్ప్ చేసుకుంటూ పోగా వీళ్ళకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక ఫస్ట్ సక్సెస్ లెవెల్ బ్రాంచ్ డైరెక్టర్ ని విన్నారు. బ్రాంచ్ డైరెక్టర్ అని ఫస్ట్ డైరెక్టర్ చూడండి. అది ఏం చేస్తే వస్తుందో వాళ్ళు నేర్పిస్తారు మీకు. ఓకే, అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ పోయినప్పుడు మీ ఇన్కమ్ ఈ లెవెల్లో పోయినప్పుడు కనీసం మీకు ఒక 30,000 దాకా వస్తుంది. ఇక్కడ దాదాపుగా 3 లక్షల బిజినెస్. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఇదే 6గురిని ఎప్పుడైతే బ్రాండ్ తీసుకెళ్తారో అప్పుడు మీరు అక్కడ క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఈ క్రౌన్ డైరెక్టర్ వల్ల అప్పుడు మీకు అనేది ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇంకేం ఫండ్లు ఉన్నాయి, అన్ని ఫండ్లు వచ్చేస్తాయి. ఓకే, ఆ తర్వాత ఈ టర్న్ ఓవర్ ఎప్పుడైతే మీకు దాదాపుగా ఈ టర్న్ ఓవర్ నుంచి మీరు ఒక 6 months 1 year లో దాదాపు మీరు 1 lakh ఇన్కమ్ కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ మారింది. ఓకే, ఏం పర్లేదు, మీరు హెల్ప్ చేస్తారు మీకు. ఓకేనా? ఇక్కడ నుంచి 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ క్రౌన్ నుంచి మీరు యూసీడీ, డియూసీడీ పేరు చూస్తున్నారు కదా, దీని నుంచి మీరు 5 lakhs 10 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. నిన్న మా కంపెనీ యానివర్సరీ జరిగింది. ఏంటంటే ఈ 16 సరిగ్గా బిల్డ్ చేస్తే ఈ ప్లాన్ లో దాదాపు మీరు నెలకి 3 కోట్ల వరకు తీసుకోవచ్చు. 3 కోట్లు తీసుకోవచ్చు జస్ట్ ఈ 6 numbers నుంచి. ఓకే, నేనే కొన్ని విషయాలు నేను చూసుకోవాలి ఇంకా. ఓకేనా? బట్ ఇందులో చాలా పవర్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. అది కొంచెం మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే ఏమైనా చేయొచ్చు అంతే. ఇంకా మెయిన్ ఏంటి, దీంట్లో కావాల్సిన ఏంటి, ఒక 6 number కరెక్ట్గా ఫిట్ చేయాలా. అట్లా ముందు కోర్ పోవాలా. అంత గో గెటర్ స్ట్రక్చర్ ఉంటుంది, అది ఫాలో చేస్తే గో గెటర్ వచ్చేస్తుంది. గో గెటర్ లోపల ఇది వచ్చేస్తుంది. ఆ గో గెటర్ బిల్డ్ చేసుకుంటూ పోతే ఇవన్నీ మీకు ఫాలో అవుతాయి. మీకు ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల ఇదేంటి చేస్తున్నారు, ఈ 666 ఉన్నాయి కదా, వీళ్ళకి కింద అలాగే వస్తూ పోతాయి అన్నట్టు. ఎక్కడ గ్యాప్ వస్తుందో అని మానిటర్ చేసుకుంటూ పోవాలా, కరెక్షన్ చేసుకుంటూ పోవాలా. ఓకేనా? దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు 16 తీసుకున్నాము. ఓకేనా? దాంట్లో ఏం చేస్తామంటే ఎంతమంది రెగ్యులర్ మీటింగ్ వస్తున్నారు, ఎంతమంది నేర్చుకుంటున్నారు. లెర్నింగ్ లోనే అర్నింగ్ ఉంది. లెర్నింగ్ లేకుండా అర్నింగ్ చేయొచ్చా? చేయలేం కదా. నాకు కంపల్సరీ లెర్నింగ్ కావాలా. మరి మీ టీంలో ఎంతమంది లెర్నింగ్ చేస్తున్నారు, మార్నింగ్ సిపితో ఎంతమంది వస్తున్నారు, అది చెక్ చేసుకోవాలా. ఓకేనా? వాళ్ళు రాకపోతే ఇంకో రీప్లేస్ చేస్తాం మనం. ఎంతమంది జాబ్ లో ఉన్నారు, ఎంతమంది చేయలేకపోయారు. మీరు జాబ్కి వెళ్ళకపోతే కంపెనీ బంద్ అయిపోతుందా? కంపెనీ బంద్ అవుతుందా? అప్పుడు ఏం చేస్తారు, మీ ప్లేస్ లో ఇంకో తీసుకుంటారు. ఇక్కడ ఉన్నారు, వాడు రాకపోతే ఇంకో ఎక్కడ నుంచి ఈ నంబర్ని మనం మ్యాచ్ చేసుకుంటూ పోతాం, ఫిక్స్ చేసుకుంటూ పోతాం. అదేవిధంగా ఎంతమంది ప్లాన్ చూపిస్తున్నారు, ఎంతమంది ప్లాన్ నేర్చుకుంటున్నారు, ఎంతమంది ప్రోడక్ట్ వాడుతున్నారు. ఓకేనా? ఎంతమంది తన సొంతంగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు.
ఓకేనా. ఎంతమంది దాంతో మాట్లాడుతున్నారు, ఈ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు నేర్చుకుంటూ పోతే దాన్ని మీరు ఫిక్స్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే చూస్తూ చాలా పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు బుక్ ఉంటుంది, సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉంటుంది. దాంట్లో మీ లెవెల్స్ పెరిగిన తర్వాత దాంట్లో కూడా మీ బొమ్మ ఫోటో వస్తుంది. చూడండి, మీరు బ్యాటర్ చేస్తున్నప్పుడు ఇన్ని ఏళ్ళు చేస్తున్నారు, అవన్నీ వస్తున్నాయా? రావట్లేదు. అక్కడ చూడండి, మాతో పాటు ఇప్పుడు కూడా నాకు తెలిసి 70-80 వేల ఇన్కమ్ లో ఉన్నారు. ఇంకా అదే టెన్షన్, ఇంకా అదే పని, ఇంకా అదే ప్రెషర్ అనమాట. బట్ ఇక్కడ 2 years కష్టపడిన తర్వాత ఆ మొత్తం నుంచి బయట వచ్చే అవకాశం మీకు వస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే పనిచేస్తున్నామో, నేను పనిచేసేటప్పుడు చేసే ప్లేస్ లోపల మా గుర్తింపు ఓన్లీ ఆ కంపెనీ మట్టుకే ఉంది. ఆ కంపెనీ గేట్ బయట వస్తే ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఓకేనా. మా జీవితం అంతా ఓన్లీ పరిమితం ఏమంటే ఆ కంపెనీ కోసమే. జీవితం ఎలా ఉండే కంపెనీలో అంటే, ఇంకా మేడం చెప్పినట్టు తినాలన్నా వాళ్ళు చెప్పినట్టు తినాలా, ఏ బట్టలు వేసుకోవాలో చెప్తారు వాళ్ళు, అదే యూనిఫామ్ వేసుకొని పోవాలా, ఎక్కడ పోవాలో ఎక్కడ పోదో వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. బట్ ఈరోజు అవన్నిటి నుంచి ఫ్రీడమ్ దొరికింది ఈ బిజినెస్ వల్ల. మరి ఇంత ఇంత మంచి బిజినెస్ ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత బయటకు పోగానే మీకు రకరకాల జనాలు దొరుకుతారు మీకు. ఓకేనా. ఫస్ట్ అయితే అర్థమే కాదు, ఇసుడు చూసినాం, ఇవి కావు పోవు అవ్వవు, వాళ్ళకు ఉన్న అనుభవాలు చెప్తుంటారు వాళ్ళు, అవునా కదా. బట్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ చూడలేదు, తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు. ఇంకో రకమైన కేటగిరీ పీపుల్ వస్తారు, వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ గాడి కింద పోయినాం, దీంట్లో అది ఈజీగా ఉందిరా, అంత కష్టం అవసరం లేదు. ఓకేనా. అదే 6 మంది మాది 2 ఉంటే చాలు. ఓకేనా. అట నేను నెల కొట్టుకున్నాను, అవసరం లేదు, అది ఒకసారి కొంటే చాలు, అసలు వస్తాయి అంటారు. ఒక చిన్న స్టోరీ చెప్తా, ఏమన్నా గాడిద స్టోరీ. ఓకే, చూడండి, ఒక అడవి ఉండే, అడవికి రాజు ఎవరు? సింహం. ఓకేనా. ఆ బాగా అలసిపోయి ఉండే సింహం. ఓకేనా. రూపికి లేకుంటే పోయి ఎవరైనా షికారు చేద్దామంటే చెట్టు మీద కూర్చుంది, దాని పక్క ఒక నక్క దొరికింది, కనిపించింది. ఇక్కడ రా నక్కని పిలుస్తుంది. నాకు బాగా ఆకలిస్తుంది, ఎవడన్నా పట్టుకొస్తావా నీకు తిన్నా అన్న. ఆవిడేమంటారు, అది ఏమన్నా పట్టుకొస్తా అంటది. అది కొంచెం ముందు పోతే గాడిద కనిపిస్తుంది, దానికి గాడిద కనిపిస్తుంది. ఆ తర్వాత మా గాడిదని పిలుచుకొని ఎక్కడ పోవాలా? సింహం దగ్గర పోవాలా. రమ్మంటే వస్తుందా? చెప్పింది గాడిద. ఇప్పుడు నాకు సింహం కలిసి అంటే బాగా అలసిపోయి ఉంది, దానికి బాగా రాజు పని ఇచ్చేసి బాగా ఆశ వచ్చేసింది, ఇప్పుడు వద్దంటుంది. తన కోసం ఈ రాజ్యాన్ని రాజు చేతికి వారసుని వెళ్తా ఉంది, నాకు నీకన్నా మంచిగా వెళ్తలేదు నాకు. ఓకేనా. పద, నీకు పోయి కల్పిస్తా. ఇప్పుడు నేను పోయి కలిసిన తర్వాత ఈ అడవికి రాజు ఎవరిప్పుడుగా నువ్వే. బాగా ఖుషి అయిపోతుంది, ఎందుకు రాజే అవకాశం వచ్చింది కదా. సరే పదానికి పోతుంది. పోయిన దగ్గర పోగానే ఫుల్ ఆకలి ఉంటుంది. అది ఏది? శివం. ధామ జాతేయగానే 2 చెవులు దొరుకుతుంది, దానికి 2 చెవులు పీకేస్తుంది. అంత తప్పించుకొని తగ్గుతుంది. ఇక అంటే నక్క నాకు మోసం చేసినావు, ఏదో మబ్బెట్టినాను, అది ముందర 2 చెవులు బాగా తింటా ఉంటుంది అన్నట్టు. ఇక అది ఎంత పరిగెత్తా ఉంటుంది. ఇక లేకపోతే ఇది కూడా అవుతుంది కదా పోయిన తర్వాత. అందుకని గాడిద అర్థం కాదు ఇక నీకు ఉన్నాయి కదా. నీకేం చెప్పినా రాజు చేస్తానని చెప్పిన. మరి రాజు చేసిన తర్వాత పైన ఏం పెడతారు? కిరీటం పెడతారు. మరి 2 చెవులు ఉంటే కిరీటం ఎట్లా పెడతారు? 2 చెవులు కిరీటం ఎట్లా పెడతారు? అందుకని 2 చెవులు తీసేసింది. అది ఎందుకు? కిరీటం పెట్టింది. అంతే అంటావా? అంతే. మళ్ళీ రాని అందుకని ఎంత ప్రయత్నం అంతా. అట్లా నేను బయట పోగానే ఇది గిట్లో ఉంది కదా, గట్లో ఉంది, ఇంత గట్టు అంత గట్టు, మళ్ళీ పనిచేసే పని లేదు, ఒకసారి కట్టే చాలు రకరకాల చెప్పాడు అనుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత అది పోతుంది. పోగానే దాని ఆకలి ఫుల్ తింటారు. పోగానే ఇంకోసారి జాబ్ వేయగానే దాని తొక్క దొరుకుతుంది, తొక్క లాగేస్తుంది. అప్పుడు మళ్ళీ పరిగెత్తుంది. అది నువ్వు నాకు మళ్ళీ మోసం చేసినవి అంటున్నాడు. మళ్ళీ ఎంత పరిగెత్తా ఉంటుంది నక్క అంతా. అది నీకు ఎంత చెప్పిన అర్థం కాదు, నీకు బుద్ధి లేదు, పాడలేదు, అందుకని గాడిద నీకు. ఇప్పుడు నేను చేస్తాను, రాజు చేస్తాను. రాజు కిరీటం పెట్టి కదా, ఎలా కూర్చొని పెడతారు? సింహాసనం మీద. తోక ఉంటే సింహాసనం కూర్చొని వస్తుందా? సింహాసనం మీద కూర్చొని రాదు, అందుకని తోక పీకేసింది. గడబడుతుంది, గడబడలేదు, పాడి అర్థం అవ్వలేదు. నాయన రా నీకు తీసుకెళ్తా అని చెప్పేసి మళ్ళీ బుద్ధికి తీసుకెళ్తుంది. ఓకేనా. అట్లా చాలా మంది ఉంటారు.
మీకు కూడా బయటకు పోగా రెఫరెన్స్ చెప్పేటోడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆడ పోయిన తర్వాత టాక్టర్ని కానీ 3సారి ఛాన్స్ వదలదు, మీద మొత్తం దానికి చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఈ నగలు చెప్తుంది, చంపేసిన లోపల అన్ని పార్ట్ దాన్ని పట్టుకోరా, దాని లివరు, దాని బ్రెయిన్, అవునా కదా, దాని ఏముంది ఇంకా హార్ట్ అవన్నీ పట్టదు. ఇది బాగా తెలివైంది అక్క. అలా పోయిన తర్వాత ముందు దీన్ని అక్కలేస్తుంది, ముందు ఆ బ్రెయిన్ తినేస్తుంది, మొత్తము రిమైనింగ్ పార్ట్స్ అన్ని పట్టుకెళ్తుంది. పట్టుకెళ్ళి ఏడుపెడుతుంది అది సింహం ముందు. సింహం తెలివైంది అని చూస్తుంది, ఇట్లా అన్నీ ఉన్నాయి, ఒక్క పార్ట్ మిస్సింగ్ ఉంది. ఏం మిస్సింగ్ ఉంది? దాని బ్రెయిన్ కూడా కనిపించలేదు. అంటే నువ్వు అసలు నీకు అర్థం కదా, ఒకవేళ ఆ గాడిదకు ఒకవేళ బ్రెయిన్ ఉంటే బుర్ర ఉంటే ఇన్నిసార్లు ఎందుకు వస్తుండే అది లేదు కాబట్టి అలాగే ఎంత బయటకు పోతే రకరకాల వస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలా. ఓకేనా? ఈ బిజినెస్ ఎందుకు బెస్ట్ బిజినెస్ అంటే ఇంట్లో పెట్టుబడి నయా పైసా పెట్టరు, పెట్టించరు. ఓకేనా? నచ్చినప్పుడు తీసుకుంటాం, వాడతాం. వీ హ్యావ్ ఏ వెరీ హ్యూజ్ ప్రొడక్ట్ క్వాలిటీస్ పెద్దగా ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, రెగ్యులర్ అగ్రి ప్రొడక్ట్స్ కావాలా. ఓకేనా? ఆర్గానిక్ గా పండించే అవకాశం హెల్దీ ఉండొచ్చు. ఓకేనా? జస్ట్ ఈ ప్రొడక్ట్స్ వాడతాం, ఒక టీం బిల్డ్ చేస్తాం. ఇక నా మునిగేది లేదు, నా ముంచేది లేదు. ఓకేనా? ఎవరికి అన్యాయం చేసేది లేదు. వాళ్ళ జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మాట్లాడుకుంటూ మన పని మనం చేసుకుంటూ పని వదలకుండా ఒక 2 ఏళ్ళు కష్టపడితే ఓకేనా, మీరు ఈడ ఉంటారు, మీ సక్సెస్ స్టోరీ చెప్తా ఉంటారు, మీకు లక్షల్లో ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎంతో మంది చప్పట్లు కొట్టువాళ్ళు ఉంటారు. మీకు ఇక్కడి నుంచి మొదలు పెడితే మీ బిజినెస్ దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద విస్తరిస్తుంది. ఈరోజు మాకు దాదాపుగా 3 to 4 కంట్రీస్ లో మల్టీప్లర్ ఎక్కడ పోయింది, ఎక్కడ లేదు. నెక్స్ట్ 50 కంట్రీస్ కి ప్లాన్ చేస్తా ఉంది. మీ ద్వారా అన్ని కంట్రీస్ కి బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వచ్చు. అక్కడ మీరు పోయే అవసరం ఉండదు, మీరు లేకుండా అయిపోతున్నట్టు. ఇక్కడ నాకు ఇప్పుడు చాలా మందికి ఇండస్ట్రీస్ లో బిజినెస్ ఉండదు, వేరే స్టేట్లలో, వేరే కంట్రీలలో. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడంటే ఎగ్జాంపుల్ చూడండి, మాకు కొన్ని టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ రిలేటివ్స్ అంతా దుబాయ్లో ఉన్నారు, కొందరు బంగ్లాదేశ్లో ఉన్నారు. ఓకేనా? అంటే జాబ్ పోయిన వాళ్ళు ఆడపడ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, మా తెలియకుండా బిజినెస్ అక్కడ బిల్డ్ అవుతా ఉంది. అంతెందుకు, ఇక్కడ చూసుకోండి, ఇంతమందిలో 99% ఎవరు పరిచయం లేదు నాకు, అవునా కదా? కానీ నా బిజినెస్ నడుస్తలేదా? నడుస్తుంది కదా. ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రతి వారం మీటింగ్ అవుతుంది, నేను ఉన్నా లేకున్నా. ఈ రోజు మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా రాబోయే కొన్ని రోజులు నీకు తెలియకుండానే ఎన్నో సిటీకి, ఎన్నో స్టేట్స్ కి మల్టిప్లై అవుతున్నట్టు. అలా ఉన్నప్పుడు చేయాలా వద్దా? ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి, తెలివిగా పనిచేయండి. ఓకేనా? స్మార్ట్ గా పెద్ద బిజినెస్ చేసుకుంటూ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చా? పక్కానా? కమ్ అండ్ లెట్ us join. Thank you very much. Back to the